అసలు హేమచంద్ర నాకు తెలిసింది జీ సాయంత్రం 2005 తర్వాత సాంగ్ పాడు ఒంటరి సాంగ్ ఒక్కసారి అరెరె ఏమది పరిగెడుతోంది నామది తెలియని హాయిది అలజడి రేపుతున్నది నీలాగే నాకు ఉన్నది ఏదేదో అయిపోతున్నది నా ప్రాణం నువ్వు అంటున్నది మనసు ఎందుకే ప్రియా మరి మరి అరెరె ఏమది పరిగెడుతోంది నామది తెలియని హాయిది అలజడి రేపుతున్నది. ఇది మీరు మామూలుగా అండ్ మీదొక రికార్డింగ్ తనదొక రికార్డింగ్ ఇద్దరు కలిసి డ్యూయట్ పాడారు రికార్డింగ్ నాది ఒకసారి అయింది తనది ఒకసారి విడివిడిగా పాడుకున్నాక ఓకే నువ్వు నేను ఈ పాట పాడాను అన్నమాట. అండ్ ఇప్పుడు మీ మూవీలో సాంగ్స్ పాడించారు కదా ఆ సింగర్స్ అంతా మీ ఫ్రెండ్స్ లేకపోతే బయట? యా ఐ మీన్ ఫీల్డ్ లో చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి ఎవ్రీవన్ నోన్ బట్ న్యూ సింగర్ కేమ్ ఇన్ దిస్ film like Shravana Bhargavi and Sai Shivani. Shravana non-stop. Mega fast ga paadaru. Yeah, awesome singing. I mean, half an hour 45 minutes like song. Paadi. Okay. Normally new singer ante okay we expected okay first singer kada chalo 2 hours 3 hours studio yesko anukunnam. Exactly half an hour done song pack up. Baba. Super. Even Sai Shivani kuda I was like very tense. I mean atla paadni first time వెళ్ళలేదు. వెరీ పంచీ వాయిస్, వెరీ నైస్ వాయిస్, బట్ ఎంతసేపు తీసుకుంటారో ఏంటో తెలియదు. సో లెటర్ బీ పీస్ఫుల్ వాచ్ అని కూల్ గా అనుకోని బట్ 2-3 hours పెట్టుకున్నాం స్టూడియో. అక్కడ వచ్చి half an hour 40 minutes బ్యాక్. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడే మీరు సింగర్స్ ని మైండ్ లో పెట్టేసుకున్నారా లేకపోతే సాంగ్ కి తగ్గట్టు సింగర్స్ ని సెలెక్ట్ చేస్తారు? సాంగ్ అండ్ ఆల్సో ద ఫీల్ ఇన్ ద మూవీ. ఇప్పుడు కొన్ని సాంగ్స్ కొంతమంది వాయిస్ సూట్ అవుతుంది. హీరోయిన్స్ కి సంథింగ్ లైక్ ఇప్పుడు ఈ ఫిల్మ్ లో ఏదో సాంగ్ చూస్తే గీతా మాధురి సాంగ్ సూటెడ్ ఫర్ శ్వేతా బాసు అండ్ శ్రవణ భార్గవి వాయిస్ సూటెడ్ ఫర్ అక్ష. సో అలా డివైడ్ చేసుకున్నాం ముందరే. ఐ మీన్ మూవీలో ఎవరెవరు హీరో ఎవరెవరు హీరోయిన్ తెలుసుకున్నాకే ఓకే దీస్ ఆర్ ద సింగర్స్. శ్రవణ భార్గవి అండ్ సాయి శివన్ నాకు తెలియదు అప్పుడు. ఐ థాట్ ఆఫ్ సమ్ అదర్ గైస్ బట్ ఐ వాంటెడ్ టు ట్రై న్యూ వాయిస్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా చేసింది. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటో తెలుసా? జీ సారిగమప 2005 లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి మీకు. దాంట్లో బెస్ట్ కాంప్లిమెంట్ నేను చూసింది అండ్ నేను చదివింది ఏంటంటే దియా మిర్జా గారు యూఆర్ వెరీ సెక్సీ అని. సో ఒకేసారి అంత గ్లామరస్ హీరోయిన్ యూఆర్ వెరీ సెక్సీ అనగానే అసలు ఎలా అనిపించింది అంటే అది యాక్టింగ్ ఎలా ఉంది అసలు? ఓన్లీ థింగ్ వాట్ ఐ కెన్ సే ఇస్ ఫీల్ మై లవ్. ఇంత షార్ట్ అయితే కుదరదు. I was like, I mean, అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు you're very sexy. చాలా ఎక్స్పెక్ట్ నార్మల్ సాంగ్ విన్నారు. She was like I haven't felt something which I felt today hearing your song. I was like wow cool అనుకున్నా. Then మీరు చాలా సెక్సీ అన్నారు. Okay thank you. I was like very excited and she also and ఆవిడ నా ఫస్ట్ హిందీ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఓకే సో ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. వావ్ మై డ్రీమ్ గర్ల్. యా షీ రిలీజ్డ్ మై డ్రీమ్ గర్ల్. సీరియస్లీ ఎంత పాయింట్ వెరీ సెక్సీ అని చెప్పారంట. ఎంత లక్కీ డ్రీమ్ గర్ల్ వచ్చి వెరీ సెక్సీ అని చెప్పారు. క్లౌడ్ 100 అయితే ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా నీపై నేను ఆలోచిస్తున్నా. ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా. ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా నిలువెల్లా కళ్ళై నీ కోసం చూస్తూ ఉన్నా. ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా నీ పెదవుల పిలుపుల కోసం పడి చస్తున్నా. నా తనువంతా మనసై ఉన్నా ఏకాంతంగా ఉన్నా.
గొంతుల్లో కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా నా వయసంతా వలపై ఉన్నా. ఇఫ్ మీ డేటింగ్ వెళ్ళాలనుకుంటే టాలీవుడ్ లో ఏ యాక్టర్స్ తో డేటింగ్ వెళ్తారు? అనుష్క. నో డౌట్. వై చాలా ఇష్టం నాకు అనుష్క అంటే. వై అంటే ఐ మీన్ ఐ లవ్ హర్ సీరియస్లీ. యాక్టింగ్ ఆర్ సంథింగ్. లుక్స్ సీరియస్లీ ఐ లవ్ హర్ లుక్స్. యా వెరీ క్యూట్, వెరీ ఐ మీన్ సాఫ్ట్ నేచర్డ్, ఆసమ్ యాక్టర్. గర్ల్స్ మీరు చూస్తే చాలా జెలస్ ఫీల్ అవుతున్నారు నాకు తెలుసు. అండ్ బాలీవుడ్ లో వచ్చేసి దియా మిర్జా కాకుండా ఎవరితో డేటింగ్? ఐశ్వర్య. కానీ మ్యారీడ్ కదా. సో love is blind. Okay, married on people. Arya, okay, I mean Arya, you know, female. Female. ఇది ఒక్క చెప్పేస్తున్నారు ఫీమేల్ అంటే మీరు కూడా ఫీల్ అయిపోండి అలా అని. అండ్ టపటపటపట క్వశ్చన్స్ అడుగుతా. యువర్ ఫేవరెట్ హీరో? అభిషేక్ బచ్చన్. హీరోయిన్? ఐశ్వర్య రాయ్. టాలీవుడ్ హీరో? ప్రభాస్. ఎందుకు ప్రభాస్ అండ్ మహేష్ బాబు. ఎందుకు ఆలోచించారు? బికాస్ ఇద్దరు ఉన్నారు, ప్రభాస్ అండ్ మహేష్ బాబు. సో ఎవరిని చెప్పాలి నాకు అర్థం కాలేదు. సో వాళ్ళ యాక్టింగ్ నచ్చిందా లేకపోతే వాళ్ళ లుక్? ఇద్దరులో డిఫరెంట్ ఉన్నాయి. లైక్ ప్రభాస్ లో చూస్తే ఫిజిక్ అండ్ ద చార్మింగ్ లుక్. మహేష్ బాబు దగ్గరకు వచ్చేసరికి హీఈస్ వెరీ సో డామ్ క్యూట్ అండ్ డిఫరెంట్ యాటిట్యూడ్ అండి. సటిల్ కంపోజ్ నేచర్ అయింది, హ్యూమన్ నేచర్ అయింది. ఆయనతో ఎప్పుడైనా మాట్లాడారు? కలిసి మాట్లాడలేదు, బట్ ఆయన పాడా. ఏ మూవీ? వరుడు. వస్తుంది. Okay. So we have to wait for that song. And heroine, Tollywood heroine Anushka, no doubt. And then dating వెళ్తా అంటున్నాను, ఇష్టం లేకుండా. Favorite food? పనీర్. ఏదైనా పనీర్ లో పనీర్ టిక్కా, పనీర్ ఉంటే చాలు. పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా. పచ్చిగా ఉంటుంది, అది కూడా తినొచ్చా భయ్యా? పచ్చిది తినలేను, స్టఫ్డ్ ఐ లవ్ ఇట్. పనీర్ అయితే ఐ లవ్ ద ఫుడ్. డ్రింక్స్ స్ప్రైట్. జ్యూస్? ఆరెంజ్. I love orange. No. అంత కేర్ తీసుకుంటే నా పేరు ఏది భయ్యా నీకేం తెలుసు? బయట గర్ల్స్ పడిచేస్తారు అంటే హేమచంద్ర అందుకు నా ఫ్రెండ్ ఉంది మధు అని చెప్పేసి, షిల్ డై ఫర్ యూ అనమాట. నీ సాంగ్స్ ఏం కాదు, సాంగ్స్ ఏ పార్ట్, నీ ఫేస్ కి కొంచెం జెలస్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ ఏం చేస్తాం. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు భయ్యా మీకు? బెస్ట్ ఫ్రెండ్స్ many, I mean Jaydev, Chaitu, Murali. Chaitu, yeah, you and my, I mean my close friend inkoka Chaitu unnadu. Then one more guy, Jagdish. Okay, girlfriend can't reveal. Catch. ఎందుకు రివీల్ చేయాలి భయ్యా? Yeah, girlfriend. I'm asking your girlfriend, not lover. Lover అయితే అమ్మో నా లవర్ పేరు నేను చెప్పను, నాకు అసలు. Girlfriends, casual friends. Casual friends, sometimes singers maximum. Singers అందరూ? All the singers, yeah. మీకు ఇప్పుడు వస్తున్న సింగర్స్, చాలా మంది సింగర్స్ వస్తున్నారు. Who is the best singer? Best singer అంటే I felt శ్రవణ భార్గవి and గీతా మాధురి గారు. Awesome. In male singers వచ్చేసి దీపు, వేణు. awesome singer. ఆయనతో పాడించుకునే పేషెన్స్ ఉంటే చాలు, కికాష్. సామాన్యమైన విషయమా? మీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. మన చేజమ్మ పెళ్లి ముహూర్తమే అరుంధతమ్మ పెళ్లి ముహూర్తం. నీకు పెళ్ళ? నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళ పెట్టిన నిన్ను వదల పొమ్మాలి, వదలా.
ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న చాలా మంది రియాలిటీ షోస్ జరుగుతున్నాయి, మీరు ఒక పార్టిసిపేట్ లైక్ సింగింగ్ ఆ రియాలిటీ షో నుంచే యూ బికేమ్ సింగర్, దెన్ ఆఫ్టర్ యాంకర్, దెన్ ఆఫ్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, దెన్ ఆఫ్టర్ కంపోజర్. అండ్ దీని తర్వాత యాక్టింగ్ ఏమైనా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాయా? వెల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదని కాదు, ఎప్పుడు దానిపైన దృష్టి పెట్టలేదు. లైక్ ఐ గాట్ ఆఫర్ ఇన్ హ్యాపీ డేస్. ఓకే, హ్యాపీ డేస్ లో చందు క్యారెక్టర్ నాకు చేయమన్నారు. సో ఆడిషన్ అయింది, అంతా సెట్ అయింది. కాబట్టి 3 months డెడికేట్ చేయమన్నారు టైం. సో విచ్ ఇస్ లైక్ అవే ఫ్రమ్ మ్యూజిక్ అంటే ఐ కాంట్, ఐఎమ్ సారీ. మ్యూజిక్ ఫస్ట్ ఇంపార్టెంట్, మ్యూజిక్ ప్రిఫరెన్స్. సో హీ బోర్న్ ఫర్ మ్యూజిక్, అందుకే అంత మూవీలో సూపర్ హిట్ మూవీ హ్యాపీ డేస్ లో ఛాన్స్ వచ్చినా కూడా మ్యూజిక్ కోసం వదిలేసుకున్నాను. దట్ ఈస్ కాల్డ్ హేమచంద్ర. థ్యాంక్ యూ. అండ్ భయ్యా ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ సింగర్స్ అందరికి ఏం సజెషన్ చేస్తారు? అప్కమింగ్ సింగర్స్ ఒకటే చెప్పేది, ఐ మీన్ సింగర్స్ అందరూ షుడ్ ప్రాక్టీస్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ ఫోకస్డ్. ఐ మీన్ సింగర్ అనే కాదు, ఎనీవన్. ఐ మీన్ whatever you want to do, just be focused. You want to win it. Got it, friends. స్పోర్టివ్ తీసుకోండి హేమచంద్ర పైన, బికాస్ మీరు కూడా టాలెంట్స్ చాలా ఉన్నాయి అండ్ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సేమ్ అన్న కూడా అలాగే వచ్చారు. రియాలిటీ షోస్ పార్టిసిపేట్ చేయాలంటే వన్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డోంట్ లుక్ ఫర్ ఫేమ్. చాలా మంది, బికాస్ చాలా మంది నేను కలిసినప్పుడు నా వెళ్తే ఫేమస్ అయిపోతాం, నాకు ఫేమస్ కాదు గురు. It's a wonderful. We have to show our talent. Yeah, it's a wonderful platform to showcase your talent. Level మీరు ఒక చెప్పండి, you have numbers of music directors. How can you reach them? Yes. They'll be damn busy composing, damn busy talking to directors and everyone. How can you meet them and sing in front of them? Yes. కలిసినా సీడీ ఇవ్వాల్సి వస్తుంది, అంతేగాని మీరు పాటలేదే. అది వింటారో తెలియదు పక్కన పడేస్తారు. Yeah, because they are damn busy. They have hell lot of work. నాకు సింగర్ ఉన్నప్పుడు నాకు తెలిసేది కాదు. సింగర్ ఉన్నప్పుడు ఏముంది హాయిగా వెళ్ళి పాడటం 1 hour జాబ్. సాంగ్ గురించి ఎంత పని చేస్తారో నౌ ఐ నో సీరియస్లీ, బికాస్ వాళ్ళు కంపోజ్ చేసినప్పుడు ఆ పిక్చర్ ని ఎండింగ్ వరకు అలా తీసుకురావాలి. వెరీ టఫ్. ఆ మధ్యలో ఎంతమంది మ్యూజిషియన్స్ తో వర్క్ చేస్తాము, ఎన్ని చేంజెస్ వస్తాయి. సో ఇట్స్ దే ఆర్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. ఐ మీన్ వి నీడ్ టు అండర్స్టాండ్, సింగర్స్ నీడ్ టు అండర్స్టాండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జాబ్. ఐ మీన్ సో ఫేమస్ కోసం అయితే రియాలిటీ షో ఫేమ్ గురించి అయితే చూడదు, ఓన్లీ మన టాలెంట్ చూపించే ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ప్లాట్ఫామ్. యు ఆర్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్ట్ కూర్చోబెట్టి పాడమంటున్నారు వాళ్ళే. సో వండర్ఫుల్ ప్లేస్ టు షోకేస్ యువర్ టాలెంట్ అండ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు సింగింగ్ నేర్చుకుంటూ ఉంటావు కదా, లైక్ 10th తర్వాత యూ గాట్ ద ఇంట్రెస్ట్ దట్ యు వాంట్ టు సింగ్ మూవీస్ అండ్ ఆల్ ద థింగ్స్. అసలు జీస్ ఆల్బమ్ ఫైనల్ దాకా వెళ్తానని ఎప్పుడన్నా అనుకున్నారు ఇంత ఫేమ్ వస్తుంది అని? నాకు అసలు నిజం చెప్పాలంటే నాకు అసలు సారిగమప ముందరే తెలియదు. అసలు సారిగమప హిందీ సైడే తెలియదు. ఈవెన్ ట్రస్ట్ మీ, నాకు ఆ జీ సారిగమప అనేది ముందే తెలియదు. ఎప్పుడైతే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో అరే మన హైదరాబాద్ ఈ గాయ్ హేమచంద్ర అండ్ యువర్ సిస్టర్ ఆల్సో పార్టిసిపేట్ అయ్యారు, అరే మన హైదరాబాద్ వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని చెప్పేసి ఇంకా అది చూడడం స్టార్ట్ చేశారు. నాకు ముందర అసలు హిందీ సైడ్ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఐ వాస్ ఆల్వేస్ లైక్ హిందీ లైక్. సో ఇట్ ఈస్ యువర్ మదర్ టంగ్ తెలుగు కదా, హిందీ సాంగ్స్ పాడడానికి కొంచెం ప్రాక్టీస్ అదంతా చాలా అదే హిందీ తెలియదు అని. సో ఆ సారిగమప ఆఫర్ వచ్చినప్పుడు ఐ హాడ్ టు లెర్న్ హిందీ ఇన్ 1 month. 1 month లో నేను యాక్సెంట్ సెట్ చేసుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, హిందీ మాట్లాడాలి. వెరీ టఫ్. హిందీ యాక్సెంట్ ఇస్ సంథింగ్ వెరీ టఫ్ టు గెట్. సో బట్ లక్కీలీ మా కజిన్ మా మాయ గారు హెల్ప్ తీసుకున్నారు, మాయ అండ్ పెద్దనాన్న హెల్ప్ తీసుకునేసరికి ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. ఐ మీన్ వాళ్ళంతా వండర్ఫుల్ హెల్ప్ చేశారు కాబట్టి సక్సెస్ ఇస్తారు. సో దెన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్స్ లోకి వెళ్తాను. లైక్ వెళ్ళి కాంపిటీషన్ విన్నింగ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు, బట్ ఆల్వేస్ వాస్ వరీడ్ అబౌట్ మై సింగింగ్. అండ్ బై ఐ సా వన్ షో లైక్ తాల్ మూవీ నుంచి నహీ సామ్నే పాడాను ఒక్కసారి ఆ సాంగ్ नहीं सामने ये अलग बात है, नहीं सामने ये अलग बात है, मेरे पास है तू, मेरे पास है, मेरे पास है तू, मेरे पास है, मेरे साथ है, मेरे साथ है. పాడుతుంటే వినాలనిపిస్తుంది, నాకు కూడా హమ్ చేయాలనిపిస్తుంది. అండ్ భయ్యా ఫేవరెట్ సింగర్స్ లైక్ ఇప్పుడు వచ్చిన సింగర్స్ కాదు, మీరు మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు ఫేవరెట్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు ఆబ్వియస్లీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికీ స్టిల్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, మణిశర్మ గారు. అండ్ నేను ఒక్కరిని ఉద్దేశించి అనట్లేదు, ఇప్పటిదాకా యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అనేవారు, బట్ ఇప్పటి నుంచి యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మన హేమచంద్ర గారు. లైక్ యూర్ జస్ట్ 20 కదా, జూన్ 2nd 21. సో హీస్ ద యంగెస్ట్
music composed in Tollywood, like Tollywood, next Collywood, next Bollywood, and then after Hollywood. Let's hope. I mean, it's all their blessings what's going to happen. So plans అయితే ఉన్నాయి కదా Tollywood, Hollywood. Definitely my plans are that to do for Bollywood and also in Hollywood. So and మా viewers కి ఏమైనా suggestions? Viewers, suggestions కాదు, ఏం చెప్పాలన్నా చెప్పండి. Keep hearing the website and keep enjoying whatever coming on the website and keep supporting us and we would love to give you wonderful music and wonderful stuff so that you all can enjoy your life and have peaceful life. And last but not least, free time అంటే అసలు ఉండదు. I think ఇప్పుడైతే ఫ్రీ టైం లో ఉంటే మోస్ట్లీ ఎవరితో స్పెండ్ చేస్తారు, ఎక్కడ స్పెండ్ చేస్తారు, ఏం చేస్తారు? ఫ్రీ టైమ్ లో ఉంటే వెల్ మాక్సిమం ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ఫ్రీ టైం సో ఐ జస్ట్ కేమ్ టు మై కజిన్స్ ప్లేస్. టీవీ చూస్తున్నారు? అనేవాళ్ళు టీవీ చూస్తాను, కూర్చొని హాయిగా టామ్ అండ్ జెర్రీ కార్టూన్ నెట్వర్క్. కార్టూన్ నెట్వర్క్. నేను మా అన్నయ్య పిల్లలతో ఐ ఎంజాయ్ జస్ట్ వాచింగ్ కార్టూన్ ఫిల్మ్స్, యానిమేటెడ్ ఫిల్మ్స్కి వెళ్తాను వాళ్ళతోటి. యూ డోంట్ బిలీవ్ యూఎస్ నేను వచ్చినప్పటికి కూర్చొని సీరియస్ గా చూసేస్తున్నారు. ఎప్పుడో చూస్తున్నారని చూస్తే కార్టూన్ నెట్వర్క్, అది కూడా టామ్ అండ్ జెర్రీ డింగ్ 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 తిరుగుతుంది. హి వాస్ ఎంజాయింగ్ ద షో. I really love that show. I mean, Tom and Jerry and Mr. Bean. Mr. Bean is super. I don't miss them. Yeah. And if you got a chance to meet that Mr. Bean, so ఎలా ఫీల్ అవుతారు? Awesome. I mean, he's అసలు ఎంతమంది బ్లెస్సింగ్స్ ఆయనతో ఉంటే ఆయన కలవడం అంటే సంథింగ్ వెరీ గ్రేట్ బికాస్ ఎంతమంది నవ్విస్తున్నారు, ఎంత వండర్ఫుల్ జాబ్ హీస్ డూయింగ్. ఆయన వల్ల కొన్ని కోట్ల మంది, సీరియస్లీ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్మైలింగ్. ఒక నవ్వించడం అంటే ఒక వండర్ఫుల్, ఐ మీన్ గాడ్స్ గ్రేస్ బ్లెస్సింగ్ సీరియస్లీ అది, అండ్ వండర్ఫుల్ జాబ్ హీస్ డన్. సో ఆయన్ని కలవడం వచ్చి చాలా వెరీ హ్యాపీ. అండ్ మీ ఫ్యూచర్ గోల్? Future goal, would love to work as a singer, as a composer, and want to compose for big heroes and directors and all people. I mean, ఒకళ్ళని లేదు, అందరితో నాకు I want to be in music. ఫ్యూచర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మా నాన్న చిరంజీవి అని చెప్పాలి బాబు గారికి, అండ్ మా నాన్న చిరంజీవి, అరుణ్ ప్రసాద్ డైరెక్టర్, అరుణ్ ప్రసాద్ గారు. ఓకే. అండ్ దానికి ఎలా అవుతుందన్న వర్క్? వండర్ఫుల్. I mean, today I just finished one song. Okay. Last time we phone చేశారు కదా, yesterday evening I was like working on that song. So so నిన్నే ఫినిష్ అయ్యింది, ఇవాళ మార్నింగ్ ఫినిష్ అయింది సాంగ్ మిక్సింగ్ అయ్యి. సో we just gave it for shooting, Bangkok లో ఉన్న షూట్. Awesome గా వచ్చింది. I mean, different concept. Arun Prasad garu thinking is something different. I mean, he has that innovative thoughts. Composing lo he really helped a lot. I mean, programming lo it comes in a different style actually. Bond music to start ayi James Bond music start ayi దాని నుంచి మన నేటివిటీకి వచ్చి పవర్ రేంజర్స్ మ్యూజిక్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గోస్ టు మాస్క్ హౌస్ అండ్ కమ్స్ బ్యాక్ టు అవర్ నేటివిటీ. ఎన్ని ఉన్నాయి చూడండి, కాన్సెప్ట్ డిఫరెంట్. అది ఎక్కడ జేమ్స్ బాండ్ ఏంటి, పవర్ రేంజర్స్ ఏంటి, మాస్క్ హౌస్ ఏంటి. పవర్ రేంజర్స్ చూ చూ అని ఫుల్ లేజర్ నాయిస్ వస్తుంది, మాస్క్ హౌస్ జోజే 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 అండ్ ఫుల్ గాస్పెల్ కైండ్ ఆఫ్ సింగింగ్. మళ్ళీ నేటివ్ వచ్చేసరికి హిప్ హాప్ కైండ్ ఆఫ్. ఎక్కడ కంపారిజన్ లేదు. ఐ వాస్ షార్ట్ అని చెప్పినప్పుడు ఎలా వస్తుంది సార్ ఇది, సార్ టఫ్ సార్ అంటే నువ్వు చెయ్యి, నువ్వు ప్లాన్ చేయి, నో వరీ అన్నారు. నువ్వు చేస్తావు నాకు తెలుసు, నువ్వు జస్ట్ కూల్ గా చేసేపో అన్నారు. మంచిగా వచ్చేసినట్లు ఐ వాస్ లైక్ షార్ట్, వావ్ సూపర్ గా ఉంది యార్, ఐ మీన్ సూపర్ ఇన్నోవేటివ్ థాట్స్ అనుకున్నాను నేను. ఈ సాంగ్ హిట్ అయిందంటే ఆయన వల్లే. అండ్ యూఆర్ టాకింగ్ టు సింగింగ్ అండ్ యాంకరింగ్ కొంచెం బ్రేకప్ తీసుకున్నారు అండ్ కంపోజింగ్ ఎట్ ప్రెసెంట్. అండ్ వాట్ అబౌట్ డబ్బింగ్? ఓన్లీ వన్ మూవీ షిప్పర్ అండ్ యు సెడ్ దట్ అరుంధతికి ట్రై చేశారు. అది మా వ్యూవర్స్ ఎవరికి తెలియదు. అరుంధతి, ఈయన అరుంధతి విలన్ కి బొమ్మాలి ఆ డైలాగ్ చెప్పాల్సిన వ్యక్తి అసలైతే మన హేమచంద్ర. కానీ బై మిస్టేక్ అన్న బిజీ ఉండడం వల్ల, లేకపోతే అన్నకి భయం వేసో. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఫిల్మ్ చూసాను, ఫిల్మ్ చూడడానికి వెళ్ళాను, డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఒక సీన్ చెప్పేసారు, కూల్ గా ఉంది. ఏ సీన్ అంటే విలన్ హీరో వాయిస్ తోటి పిలుస్తాడు కదా, పిలిపించి బంగ్లా పిలిపిస్తాడు ఫస్ట్ టైం. పిలిపించినప్పుడు సార్ సీన్ నార్మల్ ఒకసారి చూసాను సార్ అంటే ఏదో హారర్ ఫిల్మ్ అన్నారు. అసలు లైట్ ఏం మనం బోల్ కిరాక్ మూవీ చూసాను, ఇదేం ఉంటుంది అనుకో. డబ్బింగ్ మూవీ డార్క్, డెడ్ డార్క్. సో లైట్స్ ఆఫ్ చేసింది, మైక్ ఒకటి, ముందర పెద్ద ప్లాస్మా స్క్రీన్, ఇంత పెద్ద, పైగా నార్మల్ స్క్రీన్ కూడా ఇంత పెద్ద ప్లాస్మా స్క్రీన్ లో చూపిస్తారు. సరే బాగుంది, చూస్తున్నాను, వారుస్తున్నాడు, పైలట్ ట్రాక్ చూస్తున్నాను కూల్గా. ఓకే ఓకే వచ్చింది, ఆవిడ డోర్ ఓపెన్ అయింది. సడన్ షీ టర్న్స్ బ్యాక్ లైక్ దిస్ కదా, కానీ సడన్ గా అరుంధతి అయ్యి టర్న్ అవుతారు. అప్పటి వరకు ఐ లవ్ అనుష్క,
సడన్ గా వెనక్కి తిరిగి అనుష్క నిన్ను వదలారా అనగానే అక్క భయస్తుంది అనుకుని హెడ్ ఫోన్స్ పడి బయటకు వచ్చాను సీరియస్లీ. ఆమె వాయిస్ కి భయపడలేకపోతే ఆమె ఫేస్ చూసి సడన్ గా ఆ పిక్చర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ అంత భయంకరంగా మై గాడ్ సడన్ గా తిరిగి నువ్వు నన్ను ఏం చేయలేవు అనగా హెడ్ ఫోన్స్ పడి దుక్కుని వచ్చాను నేను బయటికి. మిమ్మల్ని అన్నారనుకున్నారండి? ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హార్డ్ ఉంటుందని. సైలెంట్ గా ఉంది. సడన్ గా నన్నేం చేయలేవు బయటకు వచ్చి సార్ దీని డబ్బింగ్ చెప్పాలి నాలుగు కదా అనుకున్నాను. వేరే టెన్షన్ పడి ట్రై వాళ్ళని చూస్తా కదా ఇంకేంటంటే పక్కన ఎవరైనా ఉన్నాడు సార్ ప్లీజ్ ఒక్కడే ఉన్నా అక్కడ రూమ్ సరే ఉన్నారు. ట్రై చేశాను. ఇట్ వాస్ టూ మచ్ ఆఫ్ షౌటింగ్ by which I lose my voice. I mean it's not good for my music side. So same again I left that because of my music. So I didn't want to take a risk. Okay, అందుకని చెప్పి I couldn't take it. ఆ డబ్బింగ్ కి పెద్దగా చెప్పాలి కదా వాయిస్ బొమ్మాలి అని అవ్వాలి కదా. ఇప్పుడు చెప్పినప్పుడు కూడా చూడండి సీరియస్నెస్ చెప్పాలని ఒక్కసారి ఆ బొమ్మాలి డైలాగ్ మా నిన్ను వదలా అట్లా షౌటింగ్. నేను పోనీ పైలట్ చెప్పేశాక బయటకు చూసుకున్నా నాకే భయం అమ్మ నా వాయిస్ వద్దు నేను చెప్పాలనుకున్నా. ఐ వాస్ లైక్ వెరీ టచ్. ఇంకా ఫ్యూచర్ లో డబ్బింగ్ చెప్పాలని ప్లాన్? ఐ మీన్ మొన్న బిల్లాకి రమేష్ వర్మ గారు అడిగారు డబ్బింగ్. సేమ్ అగైన్ కూడా బిల్లా సాంగ్ సూపర్ సాంగ్. బొమ్మాలి డైలాగ్ చెప్పగానే నాకు బిల్లా సాంగ్ గుర్తొచ్చింది. సో బొమ్మలి డైలాగ్ చెప్పగానే మిస్ అయిపోయారు. కానీ బిల్లా మూవీ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. బిల్లా మూవీలో బిల్లా సాంగ్ ఉంది కదా బొమ్మాలి అని చెప్పేసి నేను పాడితే అసలు బాగోదు. సో అన్నతో పాడిస్తా ఎస్పెషల్లీ ఫర్ యూ ఆల్ గైస్. సో మీ అందరికి డెడికేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం బత్తాబా మసాలా మండెత్తేలా మీఠా ముద్దే ఎత్తాబా బొమ్మాలి బొమ్మాలి నిన్నొదలా వదలా వదలా బొమ్మాలి యాడుందే తాళి I wanna make you ale give me my తాళి I wanna make you ale యాడుందే తాళి I wanna make you ale give me my తాళి I wanna make you ale. పాడండి ఆపేసి వాళ్ళు కూడా అదే అంటారు. అంటే అప్పుడు ఆపేసారా సూపర్. ఈ బొమ్మాలి సాంగ్ పాడుతున్నప్పుడు ఆ బొమ్మాలి సిచ్యుయేషన్ గుర్తొచ్చిందా? డెఫినెట్లీ గుర్తొచ్చాను నేను మణి సార్కి. ఎలా చెప్పేవారు. దెన్ ఈ సాంగ్ వాస్ డిఫరెంట్ ఫన్నీ ఎక్స్పీరియన్స్ డూయింగ్ ఇట్. ఇది కూడా యాక్సెంట్ కూడా సమ్ డిఫరెంట్ ఉంటుంది. అది దెన్ వత్తావా అని కూడా మజ్జా చేద్దాం వత్తావా అని కూడా ఇట్స్ డిఫరెంట్ స్టైల్. చేసేటప్పుడు ఫనీ అండ్ రమేష్ అన్న మెహర్ రమేష్ గారు అండ్ మణి సార్ వాజ్ లైక్ కొత్తగా వాయిస్ అన్న ట్రై చేయలో ట్రై సమ్ డిఫరెంట్ వాయిస్ అన్నారు. ఓకే అనుకోని దెన్ ఎలా ట్రై చేయాలని ఎక్స్పెక్ట్ చేసి త్రీ వర్షన్స్ పాడాను. 3 వర్షన్స్ చేసి చూస్ చేసిన 1 వర్షన్ విచ్ ఇస్ అవుట్. సో మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తావా మసాలం అంటే ఇట్లా ఆన్ పాట అన్నమాట. నాకు మసాలా అనగానే మిర్చి మసాలా గుర్తొస్తుంది. తింటారా భయ మీరు? జస్ట్ లవ్ ఇట్. మిర్చి I just love. నా వయసే పువ్వుల పొట్టం పుట్టింది మచిలీపట్నం పెరిగింది భీముని పట్నంలో ఎక్కిస్తా రంగుల రాటం తిప్పిస్తా పాముల పట్నం అందిస్తా పట్టిక బెల్లం రో నా కొలుకే ఎన్నోస్తీషియా నా వెనకే సమస్తాసియా నా సొగసే పక్క వాస్తయ్యా రా ఇస్తా ఆసి పాస్తయ్యా పై నుంచి కిందాక అతి విందయ్యా పువ్వుల పొట్టం పుట్టింది మచిలీపట్నం పెరిగింది భీముని పట్నంలో ఎక్కిస్తా రంగుల రాట్నం తిప్పిస్తా పాముల పట్నం కొరికిస్తా పట్టిక బెల్లం రో
ఒళ్ళంతా ముద్దులతో తెల్లార్లు తడిమేసుకో ఇస్తుంటే వద్దనుకో ఏదోటి ఎత్తుకుపో నాతోటి గొడవెట్టుకో కసి కళ్ళల్లో ఉన్నదే కాల్చేసే పయ్యరు నీ చూపే టచ్ అయితే దిల్ పంక్చరు అరే అసలైన అందాలే చూడలేదు మీరు చూపిస్తే నన్నింకా వదిలెళ్ళరు మతి చెడిపోద్ది నా చెయ్యి పడితే మియా రెయిన్ పడుతుంది, మీరు బైక్ మీద వెళ్తున్నారు, సడన్ గా ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, ఆ రెయిన్ లో తడిచిపోతుంది, సో లిఫ్ట్ ఇస్తారా? వర్షంలో పాప ఒక అమ్మాయి తడిచిపోతుంది. నో ఐ మీన్ వర్షంలో నేను ఫస్ట్ బయటికి వెళ్ళను, తప్పించేసుకున్నారు ఆన్సర్ ఇంక రాదు. నేను పొరపాటున బయటికి వెళ్తే పక్కన నా ఫ్రెండ్ ఉంటాడు పక్కన. అదే నేను అడిగి శుభ్రంగా ఫ్రెండ్ లేరు, మీరు ఒక్కరే, అది కూడా నెక్లెస్ రోడ్ అనుకోండి, ఖాళీ ఉంటుంది, వర్షంలో ఫుల్ తడిచిపోతున్నారు, ఫుల్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్, నో వెళ్ళేది ఇంపాసిబుల్. వెళ్తే వెళ్ళను ఇంపాసిబుల్ అంటే ఎక్కడ వచ్చేది? అదే ఒకసారి వెళ్తే అసలు వెళ్ళను ఇంపాసిబుల్. డ్రీమ్ అనుకోండి, డ్రీమ్ కూడా చేయలేనే, ఎలా వెళ్ళినప్పుడు డ్రీమ్ ఎలా వస్తుంది? ఇక్కడ ఏమంటే కవరింగ్ చేస్తున్నారు, ఆన్సర్ చెప్పకూడదు అంతే, అందుకని అలా మాట్లాడేస్తున్నారు. అనుష్క డెఫినెట్లీ తీసుకుంటా. పాపం వాళ్ళంతా ఏమైపోవాలన్నయ్య? వెల్ డెఫినెట్లీ ఎక్కించుకుంటాను అది కూడా కాన్ఫిడెన్స్ కాదు, డెఫినెట్లీ ఎక్కించుకుంటా అనుకుంటా వదిలేయడం. ఇంకా ట్రై చేయండి, అన్న ఎక్కడ వెళ్తున్నప్పుడు లిఫ్ట్ ఐ థింక్ ఎప్పుడు కాదు అని అనుకుంటా. సో కష్టం, కనిపెట్టడమే కష్టం, ఇంకా లిఫ్ట్ అంటే కష్టం. వదిలేసండి, అందుకే చెప్పా కదా యాక్చువల్లీ క్వశ్చన్ ఎందుకంటే నా ఫ్రెండ్ అడగమని చెప్పింది అనమాట, నాకు లిఫ్ట్ ఏమో చెప్పేసి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇది ఒక షోలో అడిగారు, నాకు కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు క్వశ్చన్, మీరు ఒక బోర్డ్ మీద వెళ్తున్నారు, ఓన్లీ 3 జాకెట్స్ ఉన్నాయి, లైఫ్ జాకెట్స్ తెలుసు కదా, యూ దేర్ అండ్ మీ దేర్ అండ్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నాట్ బెస్ట్ ఫ్రెండ్, ఓకే ఓకే నేను కూడా కాదు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. మిమ్మల్ని చంపేస్తారట, నువ్వు నీతో నాకేం పోయినారు బాబు, నా ఫ్రెండ్ ఇస్తారు అది, ఎందుకంటే వీఆర్ నాట్ దట్ మచ్. నేను ఆ ప్లేస్ లో ఉంటే నాకు అన్నోన్ పర్సన్ కి, నా ఫ్రెండ్ వదిలేసి అన్నోన్ పర్సన్ కి ఎలా చెప్పండి, అంతే కదా. మీరున్నారు అండ్ అప్కమింగ్ సింగర్స్ గీతా మాధురి అండ్ శ్రవణ్ భార్గవి, మీ ముగ్గురు ఉన్నారు, 2 లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, ఒకటి మీరు వేసేసుకున్నారు, ఇంకోటి ఎవరికి ఇస్తారు? గీతా మాధురికి, శ్రవణ్. ఒకటి నేను వేసుకోను, ఫస్ట్ ఇద్దరికి చేస్తాను, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ వచ్చు, నాకు ఎందుకు టెన్షన్. ఇక్కడ నాకేంటి పంచిపడింది అనుకుంటా, ఇంకేం మాట్లాడలేదు, పంచేదా? ఓకే, స్విమ్మింగ్ రాదు మీకు, మీరు నేర్చుకున్నా కదా, డబ్బులు పెట్టి నేర్చుకున్నాక రాదని చెప్తే ఎట్లా? నా క్వశ్చన్ అసలు ఇంకా మళ్ళీ ఆన్సర్ లాగానే చేసేస్తున్నారు అన్నయ్య ఇక్కడ. నో మరి అంత ఖర్చు నేర్చుకున్నాక అసలు నేర్చుకోలేదు అని ఎట్లా వస్తుంది నోట్లో చెప్పండి నాకు. అది వెళ్ళిపెట్టి నేర్చుకున్నాం సార్ ఇక్కడ. నేను అడిగేది ఏంటన్నయ్య, ఇందాక కూడా అదే అన్నావు, డ్రీమ్ లో ఆలోచించంటే నెవర్ అని చెప్పారు, దానికి ఎలా ఆన్సర్? అట్లీస్ట్ దీనికన్నా నీకు స్విమ్మింగ్ రాదు, నువ్వు ఒక జాకెట్ వేసేసుకున్నావు ఆల్రెడీ, టైం వేసి వస్తుంది అంటే వెళ్ళిపోవాలి, ఇంకో జాకెట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కన్ఫ్యూజింగ్. సో అక్కడేమో నాకు ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఏంటంటే నాకు నీళ్ళంటే పిచ్చి వెర్రి, నీళ్ళలో పడేస్తే పొద్దున్న పడేస్తే నాకు నైట్ అన్న రాండి. వర్షం అంటే చిరాకు, వర్షం అంటే చిరాకు లేదు, శుభ్రం తెలుస్తాను. బయటకి ఎక్కడ వెళ్తాను, నేను సగం టైం స్టూడియోలోనే ఉంటాను, సో నేను బయటకి వెళ్ళే ఛాన్స్ లేదు, నా ఆఫీస్కి వెళ్ళాలా అలా లేదు కదా, కనీసం ఇంట్లోనే స్టూడియో, సో ఎవ్రీథింగ్ వర్కింగ్ నో. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ తప్పు, నీళ్ళల్లో నాకు పిచ్చి, నాకు నీళ్ళు అంటే ఫస్ట్ బోర్డు పడక ముందరే నేను దుంగేస్తాను నీళ్ళలోకి. సో అయితే నీకు ఆన్సర్ రాదు, శ్రవణ్ భార్గవి ఇంకా గీతా మాధురి లైఫ్ జాకెట్ సరిపోతారు అన్న, బిందాస్ గా నీళ్ళలో ఆడుకుంటూ వాళ్ళకి హాయ్ చెప్తూ బాయ్ చెప్తూ. అండ్ భయ్యా సింగర్ జీ సారేగామా 2005 ఫైనలిస్ట్ కాకముందు లైఫ్, ఎట్ ప్రెజెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు లైఫ్, డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? A lot of difference. I mean, before going to Saregama, I was like struggling for my musical career. Okay. Still struggling, of course, but it's a different level. Like our time lo I used to approach all music directors. Kabatti our time lo na chinna pillar voice. So I could change all. Bass undadu. Male voice loki. So our time it was like inka change avalama and all that. It was like still na burning desire unde. Paadichchu okasari paadta bagundi. So
ఆ టైంలో వాస్ లైక్ యూ కెన్ సే ఇట్స్ లైక్ బ్లాక్ అండ్ వైట్. ఐ మీన్ ఆ టైంలో ఇట్ వాస్ లైక్ స్ట్రగ్లింగ్. బ్లాక్ ఆ టైంలో బ్లాక్. ఇప్పుడు అందరూ టోటలీ ఎంజాయ్. ఐ మీన్ ఇట్స్ లైక్ పీస్ఫుల్ లైఫ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న లైఫ్ లో మాలాగా లైక్ కామన్ పీపుల్ లాగా కోటి గోకుల్ షాట్కి వెళ్ళి మిర్చీస్ తిన్నాము. ఐ స్టిల్ డూ దట్. బట్ వచ్చేసాను కదా. ఐ స్టిల్ డూ దట్. ఐ మీన్ నేను అట్లాంటి ఎక్కువ పట్టించుకోను సీరియస్లీ. మా అన్నే వాళ్ళకి నాకు గొడవ అయితే అక్కడే, మా అక్కకి నాకు గొడవ అయితే అక్కడే. షీ విల్ బి లైక్ రోడ్ మీద వచ్చి సడన్ పాయిపూరి బండి కనిపిస్తుంది, చల్ స్టాప్ అయ్యారా ఆపేస్తా. పతా నువ్వు స్టాప్, యూ కాంట్ స్టాప్ లైక్ దట్ అంటారు. ఐ మీన్ నాకు ఎందుకో తెలియదు. ఒకేసారి సడన్ గా వచ్చి క్రౌడ్ వచ్చేసారు అనుకో, శుభ్రంగా మాట్లాడి వాళ్ళతో పాటు తినేసి వచ్చేస్తాను కూల్ గా. సో ఇప్పుడు దొరికారు అలా తింటున్నారు. ఒక అమ్మాయి వచ్చి షేర్ అడిగింది, ఇస్తారా? ఒక అమ్మాయి వచ్చి షేర్ అడిగింది, మాకుందండి తీసుకోండి అని చెప్తాను. లేదు గర్ల్ అన్నకి అనుకుంటా, అన్న దొరకడం చాలా కష్టం. ఓన్లీ అనుష్క గారికి అయితే షేర్ ఇస్తాడు అంతేనా? పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ. ట్రై టు అనుష్క గారు లాగా ఉంటే మీకు కొంచెం ఫీచర్స్ ఏమైనా ఉంటే వెంటనే క్యాచ్ చేసేయండి, పక్క షేర్ ఏంటి ఏదైనా ఇచ్చేస్తారు. భయంకరమైన కాంట్రవర్సీ తెప్పిస్తున్నారు మీరు అసలు. క్రేజ్ అలా ఉందన్న తెలియదన్నా, ఎప్పుడు స్టూడియోలో ఉంటా బయట అలాంటి తెలుస్తుంది అదంతా. కృష్ణ 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 హరే కృష్ణ 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 ఎంత మంచి పాడవయ్యా కృష్ణ 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 ఎంత గొప్ప పాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత మంచి పాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత గొప్ప పాడవయ్యా కృష్ణ కృష్ణ గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ నాకు నువ్వే తోడువయ్యా కృష్ణ 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 ఎంత మంచి పాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత గొప్ప పాడవయ్యా కృష్ణ కృష్ణ. పిల్లిలా పిల్లలతో ఇళ్లలోకి దూరండి, వెన్నెలు జున్నులు దోచుకొచ్చావు, అల్లనా ఇల్లనా అల్లరంతో చేసేసి నల్లనయ్య తల్లికి తన నొప్పి తెచ్చావు. నువ్వు స్టేక్ మీద బ్రేక్ డాన్స్ గోపికలతో రొమాన్స్ చేసినావని నాకు తెలుసు బాలా కృష్ణ. నువ్వు ఫ్లూట్ తోటే ఫ్లాట్ చేసి స్వీట్ గా ఒక కాటు వేసి హాట్ వచ్చి స్మార్ట్ వాయువి మురళి కృష్ణ. ఎంత మంచి తమంచి తమంచి ఎంత మంచి ఎంత మంచి పాడవయ్యా కృష్ణ కృష్ణ ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ. Okay, what is meant by love? Love it's a wonderful feeling, and I mean it's something very precious which we want to share with, I mean, one person which is very close to heart. Yeah. So it's, what do you mean by friendship? Friendship is something, love is different, friendship is different. I mean, love is like sharing your life. Friendship is like sharing your, I mean, heart, emotions and everything. So it's something different. Yeah. Friendship, to get wonderful friends, it's really tough. Really tough. I mean, మన లైఫ్ అనేది, మన లైఫ్ గ్రోత్ అనేది మన ఫ్రెండ్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది. అట్లానే యూ కాంట్ బి చూసి ఓకే వీడు మంచోడా కాదా అని చూసుకొని ఫ్రెండ్షిప్ చేసుకుందా అని అవదు. లవ్ అండ్ ఫ్రెండ్షిప్ జస్ట్ హ్యాపెన్స్. సో అండ్ వన్ మోర్ క్వశ్చన్, నైఫ్ కి వైఫ్ కి డిఫరెన్స్? నైఫ్ చిన్నగా ఉంటుంది, వైఫ్ పెద్దగా ఉంటుంది. అంతే. పెద్ద నైఫ్లు కూడా ఉంటాయి కదా, కానీ కదలలేవు కదా. ఓకే, కదలలేవు. నైఫ్ అయితే కదలలేదు, వైఫ్ అయితే కదలలేదు. అది ఆన్సర్. నైస్ టాకింగ్ విత్ యు అన్న. ప్లెజర్ డూయింగ్ దిస్ సీరియస్లీ. మీ ఫస్ట్ టైం చేస్తున్నట్టు వండర్ఫుల్ యాంకరింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. థాంక్యూ సో మచ్. మా వ్యూవర్స్ కి మళ్ళీ ఇంకోసారి ఏమన్నా? Really wonderful sharing my experiences, wonderful feelings with you all, and Anushkane kaadu, any beautiful girl feel my love. Thank you so much. Pleasure. Thank you so much. So yeah, finally మా తెలుగు వన్ టీవీ వ్యూవర్స్ అందరికి, those people are from NRI అన్నమాట. NRI, yeah. సో వాళ్ళందరికి ఫైనల్లీ ఒక సాంగ్ డెడికేట్ song dedicate చేయాలని 2 songs, one already dedicated, Billa song. Yes. Then second song like to dedicate a song which I've sung in Nenu Meeku Telusa. Okay. I love that song, and melody song for you all. Yeah. Enduko madi
నమ్మదే ఇది ముందున్నది నిజమంతా నిజమే అన్న సంగతి అవునా అంటున్నది ననిలా విడిచి ఏ లోకంలో ఉంది తుదిలేని సందేహము తుదిలేని సంతోషము. సో వెల్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి చూసారు కదా మన హేమచంద్రన్ భయ్యతో ఇంటర్వ్యూ, చిట్ చాట్ సూపర్ ఉంది కదా. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ, కానీ నాకైతే అలా అనిపించలేదు. ఒక సెలబ్రిటీతో, ఒక పెద్ద మ్యూజిక్ కంపోజర్తో మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఒక క్లోజ్ ఫ్రెండ్తో చిట్ చాట్ చేస్తున్నట్టు అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. సో హేమచంద్రన్ అయ్య ఇలాగే మంచి మంచి మ్యూజిక్ కంపోజింగ్ చేస్తూ, అలాగే ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం సేమ్ గెస్ట్ స్టార్ ప్రోగ్రామ్ లో మరో గెస్ట్ తో కలుద్దాం. అంతవరకు బాయ్. బట్ యూ పీపుల్ స్ట్రేట్ ఇంటూ తెలుగు వన్ టీవీ.